హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఇదైతే మా సమన్వి స్కూల్ యానివర్సరీ జరిగిందండి. సమన్వి స్కూల్ అండి ఇది. మనవరాలిది. ఇంకా థర్డ్ క్లాస్ చదువుతుంది కదా! స్కూల్ యానివర్సరీకి సెలబ్రేషన్ డాన్స్‌లో పార్టిసిపేట్ చేసింది. ఇది స్కూల్‌లో మొదటి స్వాగతం వినాయకుడికి గణనాయక అంటూ పిల్లలు మొదటి ప్రోగ్రాం వినాయకుడిది వేశారు. ఇంకా గ్రీన్ సిటీ స్కూలు వైజాగ్‌లో ఉన్నవారు ఎవ్వరికైనా మంచి స్కూల్ అని చెప్పవచ్చు. స్కూల్ ప్రిన్సిపల్లు, ఇంకా టీచర్స్, స్కూల్ యాజమాన్యం అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతారు. పిల్లలకి ఇంకా టీచింగ్ టైప్‌లో కాకుండా అర్థమయ్యేలాగా ప్రతి విషయంలోనూ బాగా చెప్తారు. అన్నీ బయట ఎగ్జామ్స్‌లోనూ పార్టిసిపేట్ చేయింతారు. ఇంకా గ్రీన్ సిటీ వైజాగ్ ప్రొఫైల్ వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు కూడా బాగా డొనేషన్ ఇస్తారు. ఈ స్కూలు అంతా బాగా మంచి ఇంకా ఫీజు అయితే కూడా రీజనబుల్‌గానే ఎక్కువ ఉండదు. హైదరాబాదు ఇంకా విజయవాడ అలా స్కూల్‌తో పోలిస్తే ఈ వైజాగ్ ప్రొఫైల్ స్కూల్ అయితే గనక ఫీజులు తక్కువే. ఎడ్యుకేషన్ మాత్రం చాలా పర్ఫెక్ట్. మా భీమవరంలో స్కూల్ కంటే ఈ స్కూల్‌లో ఎడ్యుకేషన్ చాలా బావుంది. ఇంకా పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా ఉండాలి అని తల్లిదండ్రులకు కూడా 2 నెలలకి, 2 నెలలకి వాళ్ళకి కూడా క్లాసులు చెప్తూ ఉంటారు. మొండి పిల్లలకైతే వాళ్ళ వైపుకు వెళ్ళి వాళ్ళనే మన వైపుకు తిప్పుకునేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలో కూడా తల్లిదండ్రులకు నేర్పిస్తారు. ఇంకా ఫుడ్ తినలేని వాళ్ళకి కూడా ఎటువంటి ఫుడ్ పెడితే వాళ్ళు ఇష్టపడతారో వాళ్ళని ఎలా మన వైపు తీసుకురావాలో ఫుడ్ విషయంలో కూడా అదే మానిటర్ ఎవరో ఉంటారు కదా! వాళ్ళు కూడా ఇటువంటివన్నీ బాగా చెప్తారు. ఇంకా మొన్నైతే అమ్మమ్మలు, నానమ్మలకు ఇంకా తల్లిదండ్రులకి, పేరెంట్స్‌కి ఎలాగో ఇంగ్లీష్ వచ్చే ఉంటుంది. ఇంకా మా అమ్మమ్మలు, నానమ్మలు ఎవరైనా ఇంట్రెస్ట్‌తో ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని ఒక 18 రోజులు క్లాసులు పెట్టి ఆ బేస్ చిన్న చిన్న ముక్కలు ఇంగ్లీష్ మాట్లాడుకునేలాగా నేర్పించారు. అందులో భాగంగా నేను కూడా వెళ్ళి నేర్చుకున్నాను. ఇంకా స్కూల్ అయితే ఇంకా ఇదండి పెద్దదే. ఇంకా నర్సరీ నుండి ఇంటర్మీడియేట్ వరకు ఉంది ఇందులోను. ఇంకా టీచర్సు, ఇంకా ప్రిన్సిపల్లు అందరూ మేడం గురించి చెప్పాను కదా! చాలా బాగా రెస్పాండ్ అవుతారని. ఇటు నుంచి థర్డ్ అమ్మాయి అండి మా సమన్విత. డ్యాన్సు దాని పేరున్న అబ్బాయి లోకిత్ అని వాళ్ళ క్లాస్‌మేటు. డ్యాన్సులు అయితే అన్నీ బాగానే చేశారండి. అక్కడే ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశారు. పిల్లలు ఎవరైనా ఆకలితో ఉండి ఎవరైనా కొనుక్కుంటారని 2, 3 ఫుడ్ స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. నూడిల్స్‌లు, మ్యాగీలు ఇలాగా దాన్ని ఏదో అంటున్నారు కదా! మంచూరియాలు ఇలాంటివన్నీ సమోసాలు. ఇటు సైడ్ అయితే గనుక ఇది పార్క్ అండి. బాగా చిన్న చిన్న కిడ్స్ ఉంటే తల్లిదండ్రులు ఆడించుకుంటాను కానీ ఇటువైపు కూడా పార్క్ ఏర్పాటు చేశారు. ఈ పార్క్ ఎప్పుడూ ఉంటుంది. స్కూల్ వాళ్ళు కూడా నర్సరీ వాళ్ళు తీసుకొచ్చి ఆడించుకుంటారు. ఫుడ్ కోర్ట్ మాత్రం ఎప్పుడూ ఉండదు. యానివర్సరీ భాగంగా ఫుడ్ కోర్ట్ పెట్టించారు. ఇదండి స్కూల్ అయితే. ఇంకా మన్విత డాన్స్ అయితే అయిపోయింది. మేము రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళి తీసుకొచ్చేసాము. ఇంకా ఈరోజు అయితే రేపు న్యూ ఇయర్ కదా! మంచి స్వీట్ చేసుకుందామని హెల్దీ లడ్డు చేసుకుందామని డ్రై ఫ్రూట్స్ లడ్డు చేసుకుంటున్నాము. ఇది గోందండి. ఏదో గోందు అంటారంట. ఈ మధ్యనే తెలుసుకున్నాం చాలా హెల్దీదని. ఏంటి అని నెట్‌లో చూస్తే తుమ్మ జిగురు అని అంటున్నారు. ఇంకా పల్లీలు, ఇంకా బాదం, జీడిపప్పు, కిస్మిస్లు. ఇదైతే రాగి పిండి, గోధుమ పిండినండి. రాగి పిండిని, గోధుమ పిండిని కొంచెం దీనికి తగ్గ ఒక అరకప్పు నెయ్యి వేసి బాగా దోరగా పచ్చివాసన పోయేలాగా వేగించుకోవాలండి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్‌ని కొంచెం ముక్కలు పలుకుల కింద అలా క్రష్‌గా మనం మిక్సీలో వేసుకుని కాస్త కాస్త వేడి నెయ్యి వేసుకుంటూ ఇలా లడ్డూలు చుట్టుకోవాలి. రాగి, గోధుమ, ఇంకా డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదం అందులో ఆ గోందు ఉంది కదా! అది పంటి కింద పడి తింటుంటే భలే టేస్ట్‌గా ఉంటాయండి. ఇంకా పిల్లలకి ఇంకా ఇవాళ రేపు సెలవు. ఇంకా ఇంట్లో ఉంటారు. ఏదో ఒక న్యూ ఇయర్ సందర్భంలో చేద్దాము అని చేసాము. ఇంక ఇదేనండి. బాయ్ అండి.